అందరికీ నమస్కారం. నా దేశ ప్రజలకు అలాగే నా రాష్ట్ర ప్రజలకు నా అర్బన్ నియోజకవర్గ ప్రజలకు ముందుగా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా భారతదేశంలో ఎక్కడ చూసినా కానీ త్రివర్ణ పతాకం ఈరోజు ఎగురుతూ ఉంది. దీనికి అనేకమైనటువంటి త్యాగదనులు కృషి ఎంతో ఉంది. ముఖ్యంగా గాంధీ గారు, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్, సరోజిని నాయుడు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది త్యాగదనుల కృషి ఈరోజు మనకి ఈ స్వాతంత్రం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర గారి ఆశీస్సులతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యంలో ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్గా 2047 టార్గెట్ పెట్టుకొని వికసిత్ ఆంధ్రప్రదేశ్గా ముందుకెళ్తా ఉన్నాం. ఈ 2 ఏళ్ల కాలంలో చూశారు మీరు, ఎంతో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా 20 ఏళ్ళు మన రాష్ట్రం వెనక్కి పడిపోతే గత 5 ఏళ్లలో ఈరోజు ఈ 2 ఏళ్ల కాలంలోనే ఎన్నో సమస్యలు ఉన్నా, ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నా కానీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో, అలాగే మనం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈరోజు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారి ఆలోచనలతో మనం ముందుకెళ్తా ఉన్నాం. ఈ 2 ఏళ్ల కాలంలో అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశాం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ ఏదంటే చెప్పలేని పరిస్థితి ఉండేది. అలాంటి క్యాపిటల్ని ఈరోజు ఒక చట్టం తీసుకొచ్చి, చట్టాన్ని రూపొందించి, ఫ్యూచర్లో ఎవరు వచ్చినా కానీ అమరావతిని కదలీకోకుండా అమరావతి మన రాజధాని అనే విధంగా ఒక చట్టం రూపొందించడమే కాకుండా ఈరోజు అనేకమైనటువంటి బిల్డింగ్స్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోతున్నాయి. మన రాష్ట్ర రాజధాని ప్రపంచంలోనే నంబర్ 1 సిటీగా చేయాలనేది మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి, మా కూటమి ప్రభుత్వం ఆకాంక్ష. దానిలో భాగంగా ఈరోజు నిన్నటి రోజున సీడ్ యాక్సిస్ రోడ్ ఓపెన్ చేశారు. అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్, ఐఏఎస్ క్వార్టర్స్ ఇవన్నీ నిన్నటి రోజున ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా పోలవరం అనేది మన జీవనాడి. పోలవరం కంప్లీట్ అయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం సస్యశ్యామలం అవుతుందనేది మా ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. దానిలో భాగంగానే ఈరోజు పోలవరం పనులు కానీ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. 2027 కల్లా, అంటే ఉగాది మన గోదావరి పుష్కరాల్లోపు ఈ పోలవరం కంప్లీట్ చేసి జాతికి అంకితం చేయాలనేది మా ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. అదేవిధంగా ఆ పనులు కానీ అంత ఫాస్ట్గా చేయించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 2 ఏళ్ల కాలంలో దాదాపు 25 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొని రావడమే కాకుండా నిరుద్యోగ యువతని దాదాపు 25 లక్షల ఉద్యోగాలు రూపకల్పన చేసిన ఘనత కానీ మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి, ఇవన్నీ దేనికి చెప్తున్నా అంటే, మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు భారతదేశం చాలా వేగంగా అభివృద్ధి చెందే దేశంగా ముందుకెళ్తా ఉన్నాం. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో 2047 వికసిత్ భారతదేశం కల్లా ముందుకెళ్తా ఉంది. వికసిత్ భారతదేశం వైపు తీసుకెళ్ళి 2047 కల్లా ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా నిలబడే విధంగా గౌరవ ప్రధానమంత్రి గారు అయితేమి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితేమి, వీళ్ళంతా కృషి చేస్తున్నారు. అంటే దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే, మనకి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అయినా కానీ, అంటే చాలా నిరుపేద దేశం నుంచి ఈరోజు అంటే టాప్ 5 కంట్రీలో తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తూ, ముఖ్యంగా మన అనంతపూర్ జిల్లా వెనకబడి ప్రాంతం, దీన్ని డెవలప్ చేయాలని చెప్పేసి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అలాగే వ్యవసాయ రంగంలో అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా హార్టికల్చర్లో అనంతపూర్ జిల్లాని భారతదేశంలో నంబర్ 1 చేసే విధంగా కృషి చేస్తూ ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మన అనంతపూర్ అర్బన్ నియోజకవర్గంలో దాదాపు డ్రైన్లకి 100 కోట్ల రూపాయలు యూడిఎఫ్ ఫండ్ కింద వచ్చే ఒక 1 or 2 monthsలోనే ఇచ్చేస్తున్నారు. ఇంకొక 160 కోట్ల రూపాయలు రోడ్లకి అవి కానీ త్వరలో కానీ
రాబోతున్నాయి. అలాగే మీరు చూశారు నడివంక ఇవన్నీ ఒక సైడ్ వాల్స్ కానీ 78 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేసి పంపించడం జరిగింది. అవి కానీ తొందరలో కానీ శాంక్షన్ అవుతున్నాయని చెప్పేసి ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు ఈ 2 ఏళ్ల కాలంలోనే అనంతపూర్ అర్బన్లో మా మున్సిపాలిటీలో దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అంటే మీరు ఈరోజు చూస్తున్నారు గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ అభివృద్ధి చెందలేదు. కానీ 2 ఏళ్ల కాలంలో మీరు ఏ రూట్కి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ రోడ్లు అయితే మీ ట్రైన్లు అయితే మీ అన్నీ ఒక పద్ధతి ప్రకారం, అంటే చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండేటివన్నీ ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటా మా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అందరితో కలిపి మొత్తం ప్రతి ఒక్కరూ కష్టపడుతూ ముందుకెళ్తున్నామని చెప్పేసి తెలియజేస్తాం.